హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ రోజు మనం వెజిటబుల్ పులావ్ రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. పచ్చిమిర్చి వేసాను, మంచిగా పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసి వేసాను. తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నట్టు. సో అందుకని నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. చూడండి, క్యాప్సికమ్ అనేది ఇట్లా పొడుగులు కట్ చేసుకొని వేసుకోవాలి, ఫాస్ట్గా మగ్గిపోతుంది. సో ఇట్లా మంచిగా క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. ఇక ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అనేవి అన్ని వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసినట్టయితే మారిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేను తర్వాత వేస్తున్నాను. తర్వాత వేసి మొత్తం మిక్స్ చేసి టమాటోస్ వేసాను. టమాటోస్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా అవి ఉడికిపోతాయి అనమాట టమాటోస్. అప్పుడు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే మనం ఒక కప్పు రైస్ కి మనం ఒక 2 కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇట్లా మంచిగా ఇట్లా ఎసరు అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకొని మంచిగా అక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ మొత్తం ఇందులోకి వేసేసి మంచిగా గీ అయితే యాడ్ చేసుకొని పైన కొత్తిమీర వేసేసుకొని ఇక్కడ మనం కుక్కర్ కదా, నేను రైస్ కుక్కర్ చెప్పాను కదా. సో రైస్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ఒక కప్పు రైస్ కి 2 కప్స్ వాటర్ అనేది వేసేసుకోవాలి. మంచిగా ఇక్కడ పెట్టేస్తున్నాను. నేను కుక్కర్ అయితే ఆన్ చేసేసాను. మంచిగా ఉడుకుతుంది, చూసారు కదా. క్యాప్ తీసి చూపిస్తున్నాను. సో ఇక మనకు ఫైనల్ గా వాటర్ ఏమి మనం బయటకు తీయకుండా కుక్కర్లోనే మనకు వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోతుంది.